ఈ ఎన్నిక ఈ ఎన్నిక అనేది ఉప ఎన్నిక. సరే, దురదృష్టవశాత్తు మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్యం కారణంతోనూ వారు మరణించడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్నిక. సరే, మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారు ఈ తెలంగాణ ఉద్యమానికి పెద్దపీట వేసినటువంటి జయశంకర్ లాంటి వాళ్ళు గొప్ప వ్యక్తులు అయితే కాదు. ఆడ పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఉండాల్సిన అవసరం లేదు అన్నికే. ఇంకోటి ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారి వల్ల ఈ సమాజానికో ఇంకో ఏదన్నా రూపంలో ఇంకో సేవ జరిగింటే తప్పకుండా పోటీ చేయకుండా వారు బేషరతుగా అన్ని పార్టీలు కూడా అట్లాంటి గొప్ప వ్యక్తులకు అవకాశం ఇద్దామని చెప్పి అంటారు. ఈరోజు ఆ వ్యక్తి లేరు కాబట్టి మనము కానీ మాట్లాడుకోలేము. సరే, బై ఎలక్షన్స్ అన్నప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో మీరందరూ కూడా పోటీలు చేసి ఈరోజు నీతులు వల్ల ఉన్నటువంటి పార్టీలు కూడా, ఈరోజు పెద్ద మనుషులు కూడా, ఈరోజు పాపం సత్యవతి లాంటి వాళ్ళు పెద్ద మేధావులు, ఈరోజు సామాజిక వేత్తలు వీళ్ళ మైండ్లు కూడా ఖరాబ్ చేసిరు ఆ దుబాయ్ స్క్రిప్ట్లతోన. ఈ మొత్తం వీళ్ళు ఏమైందంటే ఇప్పుడు సారే కావాలి దేక్లేంగే ఈ రెండే పదాలు, ఈ రెండు పదాలతోనే వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఆ రీల్స్ బ్యాచ్ ని మొత్తం మేనేజ్ చేసి మొత్తం ఆ పిల్లలు రీల్స్ వేయాలని 2000 కొట్టాలి. అదే దానికి అలవాటు అయిపోయి సొంత క్యాడ్ అన్ని వదిలేసిండ్రు. ఇవన్నీ వేసి ఇదే భ్రమలో బతుకుతున్నారు వీళ్ళు. అదే భ్రమలో ఇంకా అవే స్క్రిప్ట్లు మాట్లాడుతున్నారు. ఈవెన్ మేడం కూడా అదే మాట్లాడుతుంటే నేను చాలా అంటే నేను నిజంగా అనుకున్నా, మేడం మీరు చాలా గొప్పగా మాట్లాడతారు, మీరు డిబేట్ లో రావడం చాలా మంచి అదే అనుకున్నా నేను. మీరు కూడా అదే కోవలకు వెళ్ళిపోయారు. మీరు ఆ రీల్స్ బ్యాచ్ లతో కలిసినట్టు మాట్లాడుతున్నారు మీరు. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇటువంటిది. ఇంకోటి ఏంటంటే 2016లో రామరెడ్డి సుచేత రెడ్డి గారిని నిలబెట్టినప్పుడు ఆ రోజు ఇదే కేటీఆర్ గారు, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఏం మాట్లాడినరో సమాజానికి తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. మేము 6 గ్యారంటీలు ఇచ్చినామా ఇయ్యలేదా అనేది జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుసు. జూబ్లీహిల్స్ లో మా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది జూబ్లీహిల్స్ ప్రజలు చాలా స్పష్టంగా కళ్ళతోనే చూసిండ్రు. ఈ సంవత్సరం రోజుల నుంచి కూడా మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో కూడా మేము అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టినాము మా నవీన్ యాదవ్ గారి నేతృత్వంలో. వారికి ఇండివిజువల్ గా నవయువ నిర్మాణ్ అని చెప్పేసి ఒక ఎన్జిఓ కూడా ఉంది. ఆ ఎన్జిఓ ద్వారా కూడా ఇక్కడ ఉన్నటువంటి వీకర్ సెక్షన్స్ అన్నిటిలో కూడా చాలా రోజులుగా అంటే ఇక్కడ స్థానికులు నవీన్ యాదవ్ గారు వారు ఎప్పటి నుండి ఆ ప్రజలతో మమేకమై ఇక్కడ ఉండేటువంటి ఓటర్లతో మమేకమైపోయి వారు ఉండడం జరిగింది. కాబట్టి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు స్థానికులు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రజలకు మేలు చేసేటువంటి వ్యక్తుల కోసం మీరు ప్రజలు ఆలోచిస్తున్నారు. అట్లాంటి వ్యక్తిని మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసి ఒక వ్యక్తిని మేము ఈరోజు పోటీలో పెట్టినాము. ఈరోజు మేము మా సంక్షేమ కార్యక్రమాలు మేము ఇచ్చినటువంటి మహాలక్ష్మి స్కీమ్ లో గ్యాస్ సిలిండర్ 500 రూపాయల సబ్సిడీ కానీ, అదేవిధంగా రైతు భరోసా ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరికి వ్యవసాయ భూములు ఉండవు కాబట్టి సరే ఈ సందర్భంగా ఒక సూచన కూడా ఏంటంటే పాపం వీళ్ళు పెట్టినటువంటి పేడ్ మీడియా వాళ్ళు పోయి మీకు రైతు భరోసా పడ్డదా, మీకు రుణమాఫీ పడ్డదా, మీకు అంటే పెళ్ళైన వాళ్ళకి కూడా పోయి మీకు ఏమంటారు పెళ్ళైపోయి వాళ్ళకి ఒక 15-20 ఏళ్ళు అయింటది వాళ్ళకి మీకు కళ్యాణలక్ష్మి బంగారం వచ్చిందా అని చెప్పి వాళ్ళని మైక్ పెట్టి అడుగుతున్నారు. అంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్లో ఏమైతుంది అంటే వాళ్ళు ఏమైంది మీ భర్తని ఫ్రీ బస్సు పోతుంది అంటే వాళ్ళ భర్తకు ఫ్రీ బస్సు లేదని దేశానికి మొత్తం తెలుసు. ఇక్కడ తెలంగాణలో ఒక స్కీమ్ ఉంది, అది ఓన్లీ మహిళల కోసం మాత్రమే అని చెప్పి. సరే, ఆ మహిళా స్కీమ్ లో పురుషులకు లేదని వీళ్ళు మైకులు పట్టి అవే అనిపిస్తున్నారు. అంటే వీళ్ళు ఎంత అచేతన స్థితిలో ఉన్నారు అంటే వీళ్ళ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా తెలియదు మేడం. వీళ్ళకు ఎలక్షన్ నియమ నిబంధనలు కూడా వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఏమంటారు నియమ నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళు పనిచేసిండ్రు అని కోడ్ ఆఫ్ కండక్ట్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒక కేసు వేసిండ్రు. ఆ కేసు వేసి కాంగ్రెస్ పార్టీ వీళ్ళని బట్టి కావాలని వీళ్ళ మీద కేసు వేసింది, ఆడబిడ్డ రోడ్డు మీద తిరిగితే కేసు వేసింది అని అంటున్నారు. అసలు ఏంది అసలు మీరు ఎంత దిగజారిపోయి మీరు వ్యవహరిస్తున్నారు? అసలు మీ క్యాడర్ యాడ్ ఉంది, మీ క్యాడర్ ని ఎవరు తయారు చేసిండ్రు? మాగంటి గోపీనాథ్ క్యాడర్ ఉంటే అందరినీ బెదిరించి ఒక్క నాయకుడిని లేకుండా వాళ్ళందరినీ ఇండ్ల మీద దాడి చేసినటువంటి వ్యక్తి మాగంటి గోపీనాథ్. ఈరోజు గొప్ప ఆయన చచ్చిపోయాడు కానీ చెప్పొద్దు, కానీ చెప్తున్నా మీరు మాట్లాడే మాటలకు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఎందుకు చెప్పాలి? అదే ఇట్లా మాట్లాడొద్దు అని అనుకుంటే వినండి ఇట్లా మాట్లాడొద్దు అంటే పద్ధతి అనేది లేదు. మా పద్ధతి మేము బూతులు మాట్లాడతలేం కదా. ఇప్పుడు మేము పద్ధతి మరదలు లెటర్ రాసింది, ఎవరు సైన్ ఏడుంది, ఏడేసింది, ఆ లెటర్ ఏడుంది? ఓన్లీ మీ మీడియాలోనే ఉంది. అసలు ఏదైనా ఎక్కడ చెప్పిండ్రు ఏమైతుంది? ఇప్పుడు అది వాళ్ళ కుటుంబ విషయం అమ్మా. మాగంటి గోపీనాథ్ గారి గురించి తెలుసా మీకు? ఆయన వ్యక్తిగత జీవితం తెలుసా మీకు? ఆయన ఎంబడి ఉండే కార్పొరేటర్లు ఎవరో మీకు తెలుసా? మీకు తెలుసా? మరి వ్యక్తిగత జీవితం ఎందుకమ్మా?
వ్యక్తిగత జీవితం ఎందుకు? మీ మైండ్ లోకి వెళ్ళాలని తీసేయండి. మీరు స్క్రిప్టెడ్ వద్దు, స్క్రిప్టెడ్ వద్దు మేడం, స్క్రిప్టెడ్ వద్దు. మళ్ళీ మేము కూడా అదే చెప్తున్నాం. మీరే పర్సనల్ గా తీస్తున్నారు. ఎవరైనా కూడా వ్యక్తి గురించి మీరే పద్ధతి దాటిపోయి మాట్లాడుతున్నారు అని అంటాం నేను. నిలబెట్టినటువంటి వ్యక్తి, ఆ నిలబెట్టినటువంటి వ్యక్తి మీద ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి ఇట్లా జరుగుతుంది. మీరు క్రియేషన్ అది మీ క్రియేషన్. సత్య గారు నెక్స్ట్ మాట్లాడు. మేడం అది మీ క్రియేషన్, మీ క్రియేషన్ అండి, మీ క్రియేషన్ అని చెప్తున్నా. మీకు ఉండేటువంటి దుబాయ్ క్రియేషన్ అది లేదు మేడం. మీ వాట్సాప్ క్రియేషన్ అయ్యో వాస్తవం లేదమ్మా. మీకు అన్ని క్రియేషన్సే. ఎందుకంటే ఇక నేను మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటది. కానీ నేను చెప్తున్నా కదా, ఓటుకు నోటు కేసులో దొరికినటువంటిది కూడా మీకు క్రియేషనే. ఇవాళ కోర్టుకు పోయి పాస్పోర్ట్ల బ్రోకర్లు కూడా క్రియేషనే, లిక్కర్ దందా క్రియేషనే. అవునవును, అన్ని క్రియేషన్. అవును, మీరు కూడా చెప్పినట్టు అన్ని క్రియేషనే, వాస్తవాలు ఏవి కాదు. అందుకే చెప్తున్నాము అన్ని క్రియేషనే. 6 గ్యారంటీలు క్రియేషనే, 420 హామీలు క్రియేషనే. మీరు మాట్లాడుతున్నది ప్రతిదీ కూడా క్రియేషనే. ప్రజలకు వాస్తవాలు తెలుసు కాబట్టి మిమ్మల్ని ఇవాళ ఏం జరుగుతుందో చూడండి జూబ్లీ హిల్స్ లో. ఎందుకు వస్తాయి కదా, మీరు రీల్స్ చేసుకుంటూ ఉండాలి అంతే. మీరు రీల్స్ చేయాలి, మీ పార్టీ ఆఫీస్ కి వెళ్ళి మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ అందరూ ఒకరే ఫార్వర్డ్ చేయాలి. ఉన్న మైండ్ కూడా దొబ్బేస్తుంది ఆ వాట్సాప్ స్టేటస్.